ఉన్నామంటారు సార్ నీకంతా చేపిస్తే 100 మంది ఉన్నారు సార్ 100 మంది పైన ఉన్నారు 60 మంది ఎక్కడ తాడిపత్రి రోడ్డు జంగల్ కాలనీ బుడుగుల కాలనీ బడి ఉంది వస్తుందండి యాక్సిడెంట్ జరిగింది ఒకటి ఇప్పుడు నేను వచ్చి యాక్సిడెంట్ అయింది అప్పుడు కూడా మీకు చాలా చెప్పాము జనాలు అప్పుడు చాలా చేశారు లైటింగ్ లేకపోతే మున్సిపల్ కమిషన్ చెప్పి లైటింగ్ వచ్చాము ఇక్కడ మనుషులు చనిపోయినాడు రెండోది ఎట్లుందంటే జనాలకు మా పరిస్థితి వస్తామో ఏదో సమాధానం చెప్తూ వెళ్ళిపోతామన్నట్టుంది అవుతుందా మీ వల్ల అవుతుందా లేకపోతే నేనే ఏమంటారు కారు ప్లాంట్ కాడిపోతే ఇచ్చేస్తాను నేను వేసేమంటే వేసేస్తాను వేసిన తర్వాత ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి డెఫినెట్గా మిమ్మల్ని ముద్దాయి పెడతాను మొదటి ముద్దాయి మిమ్మల్ని పెడతాను ఇప్పుడు నేనేమంటానంటే ప్రతిసారి మనం జనాల దగ్గరికి వచ్చి సమాధానం చెప్పుకుంటే ఉండలేను నేను యాక్సిడెంట్లో కూడా ఉంది నేను మొదటి ముద్దాయిగా మిమ్మల్ని యాడ్ చేసేమంటే చేస్తా నేను పదే చెప్పిన నేషనల్ లెవెల్ వాళ్ళకి నేషనల్ లెవెల్ పట్టించుకోవడం లేదని చెప్పి నేషనల్ లెవెల్ ఈ జనాలు పిలుచుకుని నేనే వస్తా పోలీసుగా నేనే వస్తాను మీ ఆఫీస్ గారికి ప్రతిసారి నేను సమాధానం చెప్పుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి మా వల్ల కాల్చి అనుకున్నా రేపు వేసేది కూడా ఒక చోట సరిపోతుంది ఈ రోడ్లో సమస్య ఏంటంటే ఈ రోడ్లో పూర్తి టౌన్లోకి మొత్తం లారీలన్నీ వచ్చే రోడ్డు ఇదే మీరు గురుముక్కల కాలనీ ఒకటి జనాలు ఒకటే కాదు గురుముక్కల కాలనీ వెనక ఒక 100 మీటర్ల వెనక జంగాల కాలనీ ఉంది మీకు అక్కడ ఐడియా ఉంటుంది రోడ్డు ఐడియా ఉంటుంది అప్పుడు రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు బీభత్సమైన స్పీడ్ వస్తారు ఇప్పుడు ఈ రోజు ఈ ఒక్క చోట యాక్సిడెంట్ అయింది రేపు రాజీవ్ గాంధీ సర్కిల్ వచ్చి వెనక యాక్సిడెంట్ కావచ్చు ఆ వెనక జంగాల కాలనీ కానీ కావచ్చు ఈడ ప్రతిరోజు ఎట్లంటే మీరు కానీ మేము అధికారులు చెప్తే కూడా నిర్లక్ష్యం పట్టించుకోరండి ఆ రంబుల్ సిప్స్ కానీ స్పీడ్ బ్రేకర్ కానీ ఏం వేస్తారో రూల్స్ ప్రకారం మీరు వేస్తారా లేకపోతే నన్ను వేసేయమంటారా నేను వేసేమంటే ఇట్లా థర్డ్ ప్లాంట్ కానీ పోతున్నాను ఇప్పుడు రెండోది నేను సింపుల్ ఒకటే చెప్తున్నా టుమారో ఏమన్నా ఒక చిన్నది జరిగితే 100% మొదటి ముద్దాయిగా మిమ్మల్ని గ్యారెంటీ పెడతారు నేను గ్యారెంటీ పెడతాను గ్యారెంటీ ఇది ప్రతిసారి ఇది నాట్ కరెక్ట్ ఇది నేను పదే మీకు లెటర్లు పెడుతున్నాము నేను మున్సిపల్ కమిషనర్ లెటర్ పెట్టించాము నేను మా ఎస్పీ గారికి చెప్పాను లెటర్ పెడుతున్నారు మీరు దయచేసి రేపు ఐపీ చేయండి రేపు సాయంత్రానికి కాకపోతే మొన్నాడు మళ్ళీ వీళ్ళు ధర్నా కూర్చుంటే నేను కూర్చుంటే నాది బాధ్యత కాదు నేను రాను వీళ్ళ దగ్గరికి నేను డైరెక్ట్ చెప్తాను డైరెక్ట్ ఫస్ట్ మీరు పని చేయండి సార్ మీరు పని రేపు స్టార్ట్ చేయండి మీరు రేపు పని స్టార్ట్ అయినట్టు కనపడాలి జనాలకు కనపడాలా రెండోది ప్రజలు ఎక్కడ స్పీడ్ తగ్గించాలనుకుంటారనేది ప్రజలను చూసి వాళ్ళ ఆలోచన ప్రకారం వేయాలి మన మోటార్ ఈడ మనం చెప్పేది గోడలాగా స్పీడ్ బ్రేకర్ కడితే వేరే ప్రమాదాలు జరుగుతాయి అలా కాకుండా నేషనల్ లెవెల్ స్పీడ్ తగ్గించేదానికి రాజీవ్ గాంధీ సర్కిల్ వేశారు మీరంటే రాజీవ్ గాంధీ సర్కిల్ ఎంట్రీ పాయింట్లో రంబుల్ స్ట్రిప్స్ ఉన్నాయి అలాంటివి ఒకటి సరిపోదు ఇక్కడ 2-3 చోట్ల వేయండి మీరు ఖచ్చితంగా రేపు స్టార్ట్ చేయాలి పని మీరు రేపు పని స్టార్ట్ చేస్తారంటే నేను చెప్తాను వాళ్ళకి అదర్వైజ్ నేను వెళ్ళిపోతాను నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను పర్వాలేదు అయితే నేషనల్ లెవెల్ రావాలా రేపు మీరు చేయకపోతే మొన్నటి వచ్చి వాళ్ళకి కూర్చోని చెప్తే నేను రాను నేషనల్ లెవెల్ దగ్గర పుచ్చుకొస్తాను నేను పుచ్చుకొస్తాను పోలీసు అయితే నేను ధర్నా పుచ్చుకొస్తాను సీరియస్ చిన్న పిల్లలు స్కూల్ పిల్లలతో తిరుగుతున్నారు మీరు సాటి గవర్నమెంట్ అధికారి నేను చాలా సీరియస్ చెప్తాను అర్థం చేసుకోండి రేపు పొద్దున్నే పని స్టార్ట్ చేస్తాను లేకపోతే నేను రాను నేను పోలీసు అంటే నేనే పిలుచుకుంటాను